వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. వాక్ చేయడం వల్ల బీపీ, ఒబిసిటీ, డయాబెటీస్ ఇలాంటివి చాలా కంట్రోల్ అవుతాయని చెప్తూ ఉంటారు. అయితే రివర్స్ వాకింగ్ అని చెప్తూ ఉన్నారు ఈ మధ్య. అది బీపీని చాలా మటుకు కంట్రోల్ చేస్తుందట. వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురుగారు, జనరల్గా వాకింగ్ అసలు ఎలా చేయాలి? నడక మనకి నిదానంగా మన అంటే శ్వాసను అనుసంధానం చేసుకుని నడక ఉంటుంది. అంటే నడకలోనే మనకి ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చినప్పుడు మీరు చెక్ చేస్తే అంటే మీరు చెప్పినట్టు బీపీని ఎలా నియంత్రిస్తుంది. నడక అనేది అంటే ఆ వయస్సుకు తగ్గట్టుగా సాధారణంగా నడక అనేది ఎలా ఉంటుందంటే, నిండు గర్భిణి నెత్తి మీద కుండతో నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటుంది. నీళ్లు ఒలకూడదు. తను గర్భిణి కూడా చాలా నిదానంగా నడక మీద దృష్టి పెట్టాలి. అంటే నడకలో చాలా రకాలు ఉంటాయి. సహజంగా అందరూ చేయాల్సింది ఏంటంటే లయబద్ధంగా ఉండాలి. మీ గుండె పనితీరు మీద ఆధారపడి ఆ లబ్దబ్ను అనుసరిస్తూ మీ నడక లెఫ్ట్ అండ్ రైట్ పడుతూ ఉండాలి. ఇది శ్రద్ధతో కలిగి ఉండాలి. ఎలాగా అనేది కొంతమంది పెద్ద పెద్ద అంగలేస్తుంటారు, వాళ్ళ కాళ్ళు పొడుగ్గా ఉంటాయి. కొంతమంది కాళ్ళు పొట్టిగా ఉంటాయి. ఫిజికల్ బాడీ హైట్గా ఉంటుంది. లోయర్ నుంచి నడువు నుంచి బాడీ కొంతమందికి హైట్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి లోయర్ హైట్ ఎక్కువ ఉంటుంది. ఆ నడక విధానం అనేది ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా మారుతూ ఉంటుంది. కాకపోతే ఎలా అంటే శ్రద్ధ, నిండు చోళాలు ఒక నిండు కుండతో సంకన బిడ్డను పెట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా నడుస్తుందో అనే దాని మీద దృష్టి పెట్టమంటుంది. అంటే తను ఎలాగ నిదానంగా నడుస్తుంది, ఒకటి గర్భిణీ స్త్రీ కాబట్టి. కాకపోతే శ్రద్ధ ఉంటుంది, ప్రతిదాన్ని గమనించాలి. అక్కడ నీళ్లు వలకూడదు, సంకలో ఉన్నటువంటి బిడ్డకి ఇబ్బంది కలగకూడదు, కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఇబ్బంది కలగకూడదు. అంత రిథమిక్గా ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి వాకింగ్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నడకకున్నటువంటి క్వాలిటీ. ఓకే. అయితే ఇప్పుడు ఈ నడకని రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో అంటే ఎవరో ఒక డైటీషియన్ రీసెంట్గా ఎవరో ఒక డయాబెటిక్ పేషెంట్, ఆవిడకి అసలు అంటే న్యూట్రిషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ లేదు అసలు. ఆవిడ ఒక న్యూమరాలజీయో సంథింగ్ ఏదో, ఆవిడ డైటీషియన్గా మారి డయాబెటిక్ డైట్ చెప్తుంది. ఆవిడకి డయాబెటిక్ ఉంది. ఇదంటే ఆవిడ సొంతంగా ఏదో చేసుకుంది, కొంతవరకు తగ్గినట్టు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ వేరే ఆవిడకి ఫోన్ చేసి మీకు డయాబెటిక్ తగ్గింది కదా, మీరు ఏం వాడుతున్నారు అని తెలుసుకుంది ఆవిడ. ఇలాంటివి చెప్తూ ఉంటాం. రివర్స్ వాకింగ్ అనేది అంటే నీకేమైనా తెక్క వెనక్కి తిరిగి నడుస్తున్నావు ఏంటి అంటారు. అంటే అది విరుద్ధ స్వభావం. వెనక్కి ఎంత దూరం మనం నడవగలం, రివర్స్ వాకింగ్ అనేది ఎంతవరకు చేయగలం అంటే ఇది ఒక చిన్న మైండ్ గేమ్. అంటే దృష్టి అంతా కూడా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. ఇది కొంతసార్లు మాత్రమే చేయగలుగుతాం తప్ప 100% ఇది జీవితాంతం అన్వయించుకోవడం చాలా కష్టం. తగ్గొచ్చు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కాన్షియస్నెస్ అంతా కూడా దృష్టి వెనక మీద ఎక్కువ ఉంటుంది. మన శరీరంలో స్పర్శ గ్రంథులు వెనక మీద ఎక్కువ దృష్టి పెట్టుకుని పడిపోకుండా వెనక నుంచి ఏమొస్తున్నాయి ఈ ఆలోచనలు ఉంటాయి. కొంతమంది బ్లైండ్ వాకింగ్ చేస్తుంటారు. అప్పుడు కళ్ళు ఒక్కటే మూసుకుంటాం, కానీ మిగతా ఇంద్రియాలన్నీ కూడా చుట్టూ ఏం జరుగుతుందో అనే కాన్షియస్నెస్తో సాధన చేయగా కొంత దూరం నడవగలుగుతాం కూడా. చాలామంది బైకుల్లో డ్రైవ్ చేయటం, కళ్ళకి గంతలు కట్టుకుని అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఏదైనా సాధ్యమవుతుంది. కాకపోతే పూర్తిగా రివర్స్ వాకింగ్ చేస్తే ఇంకా బీపీ తగ్గిపోతుంది, క్యూర్ అయిపోతుంది అనుకుంటే అది అపోహ. అది కొంతవరకు ఏదో బాగుంటుంది. ఇన్ఫినిటీ వాకింగ్ అని ఉంటుంది. అదంటే రెగ్యులర్గా రొటీన్గా చేసేదానికి కొంచెం భిన్నంగా 8 సర్కిల్లో అక్కడికక్కడే వాక్ చేయటం. ఇది బ్రెయిన్కి సంబంధించినటువంటి ఇది. దీనివల్ల కొంతవరకు ప్రయోజనాలు ఉంటాయి. అది వాకింగ్ అనేది మెయిన్ ప్రధానం. అది రివర్సా లేకపోతే ఇన్ఫినిటీయా, సైడ్ వాకా, జంపా, ఇవన్నీ మనం ఆయా ఏజ్లను బట్టి. పెద్ద వయసులో ఉన్న వాళ్ళు రివర్స్ వాకింగ్ ఎలా చేస్తారు, మామూలుగా చేస్తారు, వాకింగ్ స్టెప్ల వైజ్గా చేస్తూ ఉంటారు. ఇవన్నీ డిఫరెంట్ అన్నమాట. ఇవేవి కూడా సపోర్ట్స్, వ్యాధిని తగ్గించుకోవడానికి సపోర్ట్స్. బీపీ అనేది అసలు ఫస్ట్ బీపీ అనేది ఒక రోగం కాదు, అది ఒక సైన్.
మన శరీరంలో ఎక్కడో ఇబ్బంది ఉంది అని రక్త ప్రసరణ తెలియచేస్తుంది. బీపీని ఒక రోగంగా ట్రీట్ చేస్తూ బీపీకి మెడిసిన్ వాడుతూ మనం దాన్ని పాడు చేస్తున్నాం. ఒక శాస్త్రంలో చదివాను, బీపీకి మెడిసిన్ రాసినవాడు డాక్టర్ కాడు. బీపీకి మందులు వాడకపోతే పెరాలసిస్ వస్తుంది, స్ట్రోక్, హార్ట్ అటాక్ వస్తుంది, ఇవన్నీ చెప్తారు కదా. కిడ్నీలు పాడైపోతాయి. పెరాలసిస్ రావడానికి కారణాలు, హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణాలు బీపీ కాదు. బీపీ అనేది ఒక సైన్ తెలియచేస్తుంది. ఇప్పుడు నాకు టెస్ట్ చేస్తే నార్మల్ ఉంటుంది కదా, నీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి మనం బీపీ టెస్ట్ చేసినా నార్మల్ 130/80 130/90 ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది, ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఇమీడియట్గా మీకు టెస్ట్ చేస్తే బీపీ ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. ఎందుకని? ఫీల్ అయ్యాం కాబట్టి స్ట్రెస్. ఎస్, ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది, ఇక్కడ నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి అనేది ప్రమాదానికి ఇండికేషన్ బీపీ. ఇప్పుడు బ్లడ్ ప్రెషరు కాళ్ళలోకి తీసుకుంటుంది, ప్రెషర్ కాళ్ళలోకి వెళ్ళి లే ఇక్కడ నుంచి ఉరుకు అనే సైన్ బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అప్పుడు నువ్వు బీపీ టాబ్లెట్ వేసి బీపీని కంట్రోల్ చేస్తావా, ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి సేఫ్ అవుతావా? సేఫ్ అవుతాం. బీపీ అనేది ఎస్కేప్ అవుతాం. ఎస్కేప్ అయ్యి సేఫ్ అవ్వాలి. సేఫ్ అవ్వడం కోసం లోపల ఎక్కడో ప్రమాదం ఉంది అని బీపీ తెలియచేస్తుంటే బీపీ అనే నోరు నొక్కేస్తున్నాం మనం ట్యాబ్లెట్ వేసి. అందుకని అందులో రాశారు ఆ గ్రంథంలో, బీపీకి మందు ఇచ్చిన వాడు నాలెడ్జ్ లేని వైద్యాన్ని అవలంబిస్తున్నాడు. సమస్య రూట్ ఎక్కడో ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఎక్కడికో వెళ్తుంది, దాన్ని ఆపుతాం ఎందుకు? దాన్ని పట్టుకో, దాన్ని క్యూర్ చేసే ఫ్లో తగ్గిపోద్ది. నేను రీసెంట్గానే ఒక చిన్న ప్రయోగం, బీపీ బాగా 180 190 210 కూడా చూసాం ఆ రోజు, ఒక రోజులో. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటని స్టడీ చేస్తే ఆవిడకి కిడ్నీ ఇష్యూ ఉంది, అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, కొన్ని ఇబ్బందులతో అది బాధపడుతుంది. దానికి మనం ఇచ్చింది ట్రీట్మెంట్ ఒక వంకాయ, 3 దొండకాయలు, ఒక నిమ్మకాయ. దీన్ని గ్రైండ్ చేసి ఎవ్రీ 1 hour ఒకసారి కొంచెం కొంచెం ఆ జ్యూస్ తాగి మునగకాడ, చిన్న మునక్కాడ ముక్కను నమిలి మింగేస్తే ఈవినింగ్ కల్లా నార్మల్ 130/90కి వచ్చింది 1 dayలో. అంటే ఆవిడకు ఉన్న సమస్య కిడ్నీ సమస్య, అందుకని వంకాయ పెట్టాం. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, దానికి కూడా వంకాయ పనిచేస్తుంది. ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, విసర్జన వ్యవస్థ, రాళ్ళని పగలగొట్టి బయటికి గెంటేటువంటి వ్యవస్థ పనిచేయాలి. అంటే గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, కిడ్నీ ప్రాపర్గా పని చేయట్లేదని బీపీ ద్వారా మనకి తెలియచేస్తుంది. అది ఇవ్వడంతో సాయంత్రం కల్లా అది నార్మల్ అయింది. 210 రెగ్యులర్గా, అంటే 2-3 రోజులు దాన్ని చూసిన తర్వాత మనం ఇలా పెట్టిన తర్వాత నార్మల్ అయింది. ఇలా అంటే కారణం ఏంటి? బీపీ పెరగడానికి కారణం ఏంటి? సమస్యను పరిష్కరిస్తే ఆటోమేటిక్గా బీపీ డౌన్ నార్మల్ అవుతుంది. అందుకని కేవలం రివర్స్ వాక్ చేస్తేనో ఇన్ఫినిటీ వాక్ చేస్తేనో కాదు, సమస్యను మీరు గమనించండి, సమస్యకు పరిష్కారాన్ని అవలంబిస్తే ఆటోమేటిక్గా బీపీ నార్మల్ అవుతుంది. వాకింగ్ ప్రతిరోజు అవసరం చెయ్యాలి. ఇక అది రివర్స్ వాక్ చేస్తారా, ఇన్ఫినిటీ వాక్ చేస్తారా, లేకపోతే స్లోగా బ్రిస్క్ వాక్ చేస్తారా, గడ్డి మీద నడుస్తారా, లేకపోతే శాండ్ మీద నడుస్తారా, చెప్పులతో నడుస్తారా, చెప్పులు లేకుండా నడుస్తారా అనేది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం. అది కంపల్సరీ ఉదయం సాయంత్రం 2 పూట్ల, బీపీ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉదయం సాయంత్రం 2 పూట్ల వాక్ చేస్తూ, వాకింగ్కు ముందు మీరు ఏ వాక్ చేసినా వాకింగ్ ముందు గోరువెచ్చటి నీళ్లు, కొంచెం లైట్గా నిమ్మకాయ వేసుకొని, ఇంకేమీ కలపకుండా, తేనెవి కలపకుండా ఆ పుల్లటి నీళ్ళను తాగి, గోరువెచ్చటి నీళ్లు తాగితే మీకు వాకింగ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చక్కగా చెప్పారు గురూజీ. వాకింగ్ ఆరోగ్యానికి మంచిదే. సో అది ఏ విధంగా వాక్ చేస్తాము ఏంటి అనేది డిపెండ్స్ ఆన్ మన కండిషను, సిచ్యువేషను. సో చెప్పులు లేకుండా నడవచ్చు, ఎట్లయినా గడ్డి ఉన్న ప్లేస్లో నడవచ్చు, పార్కులో నడవచ్చు, మన ఇంటి చుట్టూ నడవచ్చు, ఎట్లయినా వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే, ఆరోగ్యానికి మంచిది. అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.